అద్దంకి దయాకర్కు ఎమ్మెల్సీ పదవి ఇవ్వకపోవడంపై జాతీయ మాల మహానాడు నాయకులు ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అద్దంకి దయాకర్కు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని పదే పదే అద్దంకిని అవమానించడం సమంజసం కాదన్నారు. తెలంగాణ ఉద్యమకారుని కాంగ్రెస్ అవమానపరుస్తుందని, అద్దంకి రాజకీయ ఎదుగుదలను అడ్డుపడితే ఊరుకునేది లేదని స్పష్టం చేశారు. రాహుల్ గాంధీ, సోనియా గాంధీ తెలంగాణ పరిణామాలపై దృష్టి పెట్టాలని వారు విజ్ఞప్తి చేశారు. కొట్లాడుతున్నటువంటి జాతీయ అధ్యక్షులు అద్దంకి దయాకర్ గారు తెలంగాణ ఉద్యమంలో 10 ఏళ్లు జేఏసీలో కాలికి బలపం కట్టుకుని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాలు తిరుక్కుంటూ తెలంగాణ యొక్క ఔన్నత్యాన్ని, తెలంగాణ యొక్క ఆకాంక్షను ప్రజల దృష్టికి, ప్రభుత్వాల దృష్టికి తీసుకోవడంలో క్రియాశీలక భూమిక పోషించినటువంటి అద్దంకి దయాకర్ గారు మొదటి తెలంగాణ వచ్చిన తర్వాత నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా 10 ఏళ్లుగా నిరంతరం పోరాటం చేస్తూ ఈ యొక్క తెలంగాణ ఆకాంక్షల విరుద్ధంగా నడుస్తున్నటువంటి ప్రభుత్వాన్ని కూలగొట్టడంలో క్రియాశీలక పాత్ర పోషించినటువంటి అద్దంకి దయాకర్ గారు ఈ రోజు చాలా అవమానకరంగా జరుగుతున్న తీరును చూస్తున్న బాధిస్తుంది. సామాజిక సంఘంగా ఈ రోజు మానమానుడుగా, దళిత సంఘాలుగా మీ అందరం కూడా ఈ అంబేద్కర్ స్టాచ్యూ సాక్షిగా అవమానానికి గురై ఈ రోజు మీ అందరి ముందు రావడం జరిగింది. మీడియా మిత్రులకు గతంలో 2014లో మొట్టమొదటిసారిగా కాంగ్రెస్ పార్టీలో చేరినప్పుడు కూడా చివరి నిమిషం వరకు కూడా బీఫామ్ ఇచ్చినట్టు ఇచ్చి మళ్ళా చివరి నిమిషాల పేరు మార్చి మళ్ళా దయాకర్కు ఇవ్వడం. 2014 అదే పరిస్థితి. 2023 మన ఎన్నికలను మనందరం చూసినాం. చివరి నిమిషం వరకు కూడా ఉత్కంఠగా ఆయన పేరు మొత్తం కూడా బలం చేయడం, తర్వాత టికెట్ ఇవ్వకుండా అన్యాయం చేయడం, తర్వాత 2024లో కూడా ఎమ్మెల్సీగా మీరు నామినేషన్ వేసుకోవాలని చెప్పి అధిష్టానం నుంచి నోటిఫికేషన్ వచ్చినాక, అధిష్టానం నుంచి క్లియర్ కట్ ఆదేశాలు వచ్చినాక కూడా ఆయన నామినేషన్ పత్రాలు మొత్తం రెడీ చేసుకుని బయటికి వెళ్లే క్రమంలో 9 రాష్ట్రాల్లో సంఘం బలంగా ఉంది. ఈ రోజు ఉభయ రాష్ట్రాలు, తెలుగు రాష్ట్రాల్లో కూడా దయాకర్ అభిమానులు రాజకీయాలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా చాలా సంబరాలు చేసుకున్న పరిస్థితులలో చివరి నిమిషంలో అద్దంకి దయాకర్ పేరు మారుస్తా ఉన్నారు. ఎందుకు అద్దంకి దయాకర్ పేరు మారుస్తున్నారో మాకు చెప్పాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీకి ఉందని చెప్పి సందర్భంగా మేము చెప్పడంగా ఈ రోజు రావడం జరిగింది. ఎందుకు ఈ అవమానం? కాంగ్రెస్ పార్టీ అంటేనే ప్రజాస్వామ్యం ఎక్కువ ఉంటుంది, ప్రజలకు ఒత్తుగా కాంగ్రెస్ పార్టీ ఉంటుంది, పేద ప్రజల పక్షాలు ఉంటుంది, ముఖ్యంగా దళితుల, బడుగు బలహీన వర్గాల పక్షాలు ఉంటుందని ఒక నమ్మకంగా ఈ రోజు ఉన్నాం. కానీ ఆ నమ్మకం ఈ రోజు ప్రశ్నార్థకంగా మారినటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఎందుకంటే ఇంత పెద్ద గొప్ప నాయకుడు, సామాజిక ఉద్యమకారుడు, తన ఎఫర్ట్ మొత్తం తెలంగాణలో పెట్టేటువంటి వ్యక్తిగా ఇంత అన్యాయం జరుగుతూ ఉంటే సామాన్యుల పరిస్థితి ఎట్లుండో తెలంగాణలో ఒక్కసారి ఆలోచించాల్సిన పరిస్థితి మాకు ఏర్పడింది. ఇదే ప్రజాస్వామ్య కాంగ్రెస్ పార్టీలో అని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నాం. ఎందుకు మౌనంగా ఉంటారు? ఎందుకు పేరు ప్రకటిస్తారు? ఎందుకు మీడియాకు లీకులు ఇస్తారు? ఎందుకు మీరు నామినేషన్ అని చెప్పి ముందు పంపిస్తారు? తర్వాత ఎందుకు పేరు మారుస్తారు? చెప్పాల్సిన బాధ్యత ఉంది. దీని వెనుక కుట్రదో చెప్పాల్సిన బాధ్యత కూడా ఏఐసీసీ మీద ఉందని చెప్పి ఈ సందర్భంగా అడుగుతున్నాం. ఎందుకంటే పేరు మొత్తం అయిపోయి నామినేషన్ చేసే ముందే పేరు మారుతా ఉన్నారు. దీని వెనుక అద్దంకి రాజకీయ ఎదుగుదలను అడ్డుకుంటున్నటువంటి వ్యక్తులు ఎవరో ఈ ఏఐసీసీ పెద్దలందరూ చెప్పాల్సిన బాధ్యత మేము అడుగుతున్నాం. పౌర సమాజంగా, తెలంగాణ ఉద్యమకారులుగా, మానమానాడుగా, మేము దళిత సంఘాలుగా మేము అందరూ అడుగుతున్నాం. ఈ రోజు వాళ్ళ పేర్లు బయటపెట్టండి. ఈ వేదిక ద్వారా, ఈ మీడియా ద్వారా మేము ఒకటే చెప్పాల్స్తున్నాం. అద్దంకిని రాజకీయ ఎదుగుదలను అడ్డుకోనే శక్తులు ఏమైనా కూడా వాటిని నిర్వీర్యం చేయడానికి మేము వెనకాడబోం. సమాజం మొత్తం కూడా ముందుకు వస్తుంది. దయాకర్ అంటే ఒక కులమో, ఒక పార్టీ, ఒక మతం కాదు. దయాకర్ అంటే ఈ రోజు సమాజంలో తెలంగాణ పౌర సమాజం మొత్తం కూడా ఆయన వెనక ఉన్నారనే విషయాన్ని మర్చిపోతున్నారనే విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నాం. రేవంత్ రెడ్డి గారు పదే చాలా సందర్భాల్లో దయాకర్ వంశ ప్రస్తావన తీసుకొచ్చారు. ఖచ్చితంగా స్థానం కల్పిస్తాం, సంస్థ గౌరవిస్తాం, ఉద్యమకారుడుగా దయాకర్ మా అమర్షి అని చెప్పినట్టు సందర్భం మేము కూడా ప్రత్యక్షంగా కలిసినప్పుడు కూడా చెప్పినట్టు సందర్భం. రేవంత్ రెడ్డి గౌరవ ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అయ్యా, మీరు ఇచ్చిన మాటలు నిలబెట్టుకుంటారా లేదా? మీరు నిలబెట్టుకోండి. ఈ రాజకీయాలలో అద్దంకి లాంటి యువతరాన్ని, అద్దంకి లాంటి నమ్మకస్తుల్ని ఈరోజు మమ్ము చేస్తున్న పరిస్థితి చూస్తుంటే రాజకీయాల మీద కూడా గౌరవం పోతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. దయచేసి ఇప్పటికైనా ఏఐసీసీ పెద్దలు రాహుల్ గాంధీ గారు కావచ్చు, సోనియా గాంధీ గారు కావచ్చు, ఏఐసీసీ అధ్యక్షులు ఖర్గే గారు కావచ్చు విజ్ఞప్తి చేస్తాను. ఈ తెలంగాణలో ఏం జరుగుతుంది?
తెలంగాణ దళితుల ఔన్నత్యాన్ని దళితుల యొక్క ఎదుగుదలను ఎవరు అడ్డుకుంటారో, ముఖ్యంగా అద్దెకి దాకా అడ్డుకుంటున్న శక్తులను వాళ్ళందరూ చెప్పాల్సిన బాధ్యత ఉందని చెప్పిన సందర్భంగా మేము అడుగుతున్నాం. దానిలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఈ దయాకరణకు ఎటువంటి సంబంధం లేదు. దయాకరణ స్పష్టంగా చెప్పిండు, మేము కాంగ్రెస్ పార్టీ బద్దునే ఉంటా, ఆ నిర్ణయాన్ని గౌరవిస్తా చెప్పి మాకు సంబంధం లేదు. మేము ఉద్యమకారులుగా అన్ని అభిమానులుగా మా సొంత నిర్ణయంతో నేను రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో నిరసన తెలియజేస్తున్నాం. దానిలో భాగంగా ఈరోజు ట్యాంక్ బండ్ అంబేద్కర్ సాక్షిగా మాకు జరుగుతున్న అవమానాన్ని మీడియా ద్వారా ఈ తెలంగాణ సమాజానికి పౌర సమాజానికి తీసుకెళ్లాల్సుకున్నాం. ఇప్పటికైనా గౌరవ ముఖ్యమంత్రి గారు అధిష్టానం గారి అద్దెకి దాకా స్పష్టమైన హామీ ఇవ్వాలి, ఆయనకు సంస్థలు కల్పించాలి, ఈ అడ్డుకునేటువంటి శక్తులను బయట పెట్టాలి. లేకపోతే జరిగే పరిణామాలకు ఈ రాష్ట్ర ప్రభుత్వం వహించవలసిన బాధ్యత వహించాల్సిందని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. దయాకరణ పట్ల అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నటువంటి లేదా అరవకలు చూస్తున్నటువంటి శక్తులు కూడా హెచ్చరిస్తున్నాం. బిడ్డ ఖబర్దార్, మీరు ఏ మూల దాక్కున్నా, మీరు ఏ అధికారంలో ఉన్నా, మీరు ఎంత గొప్పలో కానీ ఈ తెలంగాణ తెచ్చుకున్న సీమాంధ్ర ప్రభుత్వాలు తరిమి కొట్టడంలో మేము ఈ రోజు నిరంకుశ పాలన అనుభవి చేస్తున్నటువంటి టీఆర్ఎస్ పాలనను వాళ్ళని నిలబెట్టడానికి మా యొక్క దళితుల చెమడచకులు నేను కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నాం. మేము ఎక్కడ ఏ పొక్కలు వస్తున్నాం, మేము వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాలు నిరసన తెలుపుతాం. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తాం. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా కలిసే ప్రయత్నం చేస్తాం. ఆ ప్రయత్నంలో కూడా వారు మమ్మల్ని కలవకపోతే భవిష్యత్ కార్యక్రమం కూడా మేము తీసుకుంటామని చెప్పి తెలియజేస్తాం.